ఈ వీడియోలో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ హైలైట్స్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ హైలైట్స్. ఫస్ట్ వచ్చేసి అల్కిన్స్ నుంచి ఆల్కహాల్ హైలైట్స్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, అల్కిన్స్ రియాక్ట్ విత్ హాలోజన్ యాసిడ్ టు ప్రొడ్యూస్ ఆల్కహాల్ హైలైట్స్. అంటే మనకు ఇది అల్కిన్ C డబల్ బాండ్ C అంటే CH2 డబల్ బాండ్ CH2 ఉంది. ఇది వచ్చేసి అల్కిన్, మనకు దాని నేమ్ వచ్చేసి ఈథిన్. సో మనకు HBr తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఇథైల్ బ్రోమైడ్ అనేది వస్తుంది. అది ఎలాగ వస్తుంది అంటే ఏం లేదు, సింపుల్ రియాక్షన్ ఇది. CH2 డబల్ బాండ్ CH2 ప్లస్ HBr కదా, మనకు ఈ డబల్ బాండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి ఇక్కడ H అటాచ్ అవుతుంది, ఇక్కడ Br అటాచ్ అవుతుంది. CH2Br ఇది మనకు రియాక్షన్. ఓకే, ఇథైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఏముంది, ఇథిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోబ్రోమిక్ యాసిడ్ టు గివ్ ఇథైల్ బ్రోమైడ్. అంటే మనకు ఈ థియరీ రాయడం ఇంపార్టెంట్, అంటే థియరీ మీరు పక్కా రాయాలి. ఓకే, థియరీ రాయకుండా కూడా పర్వాలేదు, కానీ మీరు థియరీ ఇక్కడ ఏదైతే ఉందో అదే రాయండి మనకు. ఓకే, ఫ్రమ్ ఆల్కహాల్స్, మనం ఆల్కహాల్స్ నుంచి ఆల్కహాల్ హైలైట్స్ని ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, రిడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ విత్ హాలోజన్ యాసిడ్స్. ఓకే, మనకు ఫస్ట్ వచ్చేసి ఏంది, ఆల్కహాల్ని హాలోజన్ యాసిడ్తో రిడక్షన్ చేస్తున్నాం. ఓకే, ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్ విత్ HBr ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ZnCl2. ఓకే, టు ప్రొడ్యూస్ ఇథైల్ బ్రోమైడ్. మనకు ఇక్కడ ఏముంది, ఇదే వచ్చేసి మనకు ఇథైల్ ఆల్కహాల్ మనకు హైడ్రోజన్ బ్రోమైడ్తో రియాక్ట్ అయ్యి మనకు ఇథైల్ బ్రోమైడ్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఏం లేదు రియాక్షన్, ఇక్కడ మనకు ఇథైల్ ఆల్కహాల్ అనేది HBrతో రియాక్ట్ అయింది కదా, మనకు ఇది స్ప్లిట్ అవ్వాలి. H ప్లస్ ఇది Br మైనస్. ఓకే, H ప్లస్గా Br మైనస్గా స్ప్లిట్ అయ్యి మనకు Br మైనస్ ఏదైతే ఉంటుందో ఈ ఆల్కహాల్ గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఓకే, CH3CH2Br. ఓకే, Br అనేది ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ H ప్లస్ ఇక్కడ OH ఉంది, ఇది ఏం ఫామ్ అవుతుంది, వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాగా మనకు ఆల్కహాల్ హైలైట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఓకే, దీని నేమ్ వచ్చేసి ఇథైల్ బ్రోమైడ్. ఓకే, రిడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ విత్ థయోనైల్ క్లోరైడ్. మనకు ఇథైల్ ఆల్కహాల్ అనేది థయోనైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పారిడిన్ మనకు ఆల్కహాల్ హైలైట్ అనేది ఇస్తుంది. ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందో చూపిస్తాం. మనకు ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఇది. ఓకే, ఇథైల్ ఆల్కహాల్ మనకు SOCl2తో రియాక్ట్ అయిన ప్రెజెన్స్ ఆఫ్ పారిడిన్ మనకు ఆల్కహాల్ హైలైట్ అనేది ఇస్తుంది. మనకు ఇక్కడ 2 Cls ఉన్నాయి. ఓకే, దీన్ని స్ప్లిట్ చేసుకున్నాం మీకు ఈజీగా అర్థం అవడానికి. Cl అనేది ఇక్కడ OHని రిప్లేస్ చేయండి. ఓకే, CH3CH2Cl మనకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. దీన్ని ఏమంటాం, ఇథైల్ క్లోరైడ్ ఆల్కహాల్ హైలైట్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనకు ఒక ClSOH ఉంది. సో మనకు ఈ Clని ఇక్కడ Hతో యాడ్ చేయండి, HCl ప్లస్ ఇక్కడ SO మిగిలింది, సో SO2. సో మనకి ఇది వచ్చేసి ప్రోడక్ట్ అన్నమాట. తర్వాత వచ్చేసి రిడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ విత్ PCl5. ఇథైల్ ఆల్కహాల్ అనేది PCl5తో రియాక్ట్ అయ్యి మనకు ఆల్కహాల్ హైలైట్ అనేది ఇస్తుంది. దీని పేరు వచ్చేసి ఏముంది, ఇథైల్ క్లోరైడ్. దీని పేరు వచ్చేసి ఇథైల్ ఆల్కహాల్. ఓకే, ఇది ఎలాగ ఇస్తుందో చెప్తున్నా. మనకు ఇక్కడ Cl5 ఉంది, మనకు ఇక్కడ PCl5 ఉంది. సో మనకు Cl. సో మనకు 5 Cls ఉన్నాయి. ఓకే, Cl ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు వచ్చేసి ఈ OHని రిప్లేస్ చేసి Clని యాడ్ చేద్దాం, CH2CH2Cl. ఓకే, మనకు ఆల్కహాల్ హైలైట్ అనేది ఫామ్ అయింది, మన ప్రోడక్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన సబ్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక H ఉంది. సో మనకు H ఒక Cl ఫామ్ అయ్యి మనకు HCl అనేది ఫామ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు ఎన్ని Cl మిగిలినాయి, ఇంకా 3 Cl మిగిలినాయి. ఓకే, ఒక O మిగిలింది. ఓకే, మనకు POCl3. ఇది వచ్చేసి మనకు ప్రోడక్ట్, మొత్తం సబ్స్టిట్యూయెంట్స్ మొత్తం ప్రోడక్ట్స్ అనేటివి వచ్చినాయి. మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. ఓకే, ఆల్కహాల్ హైలైట్ ఫామ్ అయిపోయింది. రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్ హైలైట్స్. ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ రియాక్షన్ ఏది, హైడ్రోలైసిస్ ఆఫ్ ఆల్కహాల్ హైలైట్స్. దీంట్లో ఏం జరుగుతుంది, రిప్లేస్మెంట్ ఆఫ్ హాలోజన్ బై హైడ్రాక్సిల్ గ్రూప్. అంటే Cl లేకపోతే Iని రిప్లేస్ చేసి OH గ్రూప్ని యాడ్ చేయడాన్ని హైడ్రోలైసిస్ ఆఫ్ ఆల్కహాల్ హైలైట్ అంటారు. ఇథైల్ అయోడైడ్ రియాక్ట్స్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఇది అండ్ గివ్స్ ద ప్రోడక్ట్ ఇథైల్ ఆల్కహాల్. ఓకే, మనకి ఇక్కడ ఏం లేదు, Iని రిప్లేస్ చేసి OHని యాడ్ చేయాలి. ఇక్కడ KOH ఉంది కదా, ఇది K ప్లస్ అండ్ OH మైనస్గా ఫామ్ అవుతుంది. సో ఈ OH మైనస్ ఏదైతే ఉంటుందో Iని రిప్లేస్ చేసి ఇక్కడ అటాచ్ అయిపోతుంది. మనకు OH
అండ్ KI రెండు కలిసి పొటాషియం అయోడైడ్ అని ఫామ్ చేసేది. మనకు ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఇథనాల్ అనేది ఫామ్ అయిపోయింది. వచ్చేసి తర్వాత వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ నైట్రైట్స్, రిప్లేస్మెంట్ ఆఫ్ హాలోజన్ బై నైట్రైట్ గ్రూప్. అంటే ఇది ఓ సింగిల్ బాండ్ అండ్ డబుల్ బాండ్, దీన్ని మనం నైట్రైట్ గ్రూప్ అంటాం. ఓకే, అల్కైల్ హైలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం నైట్రైట్ అండ్ గివ్స్ ద ప్రోడక్ట్ అల్కైల్ నైట్రైట్. ఓకే, మనకు అయోడోమీథేన్ అల్కైల్ హైలైడ్ కదా, ఇది మనకు సోడియం నైట్రైట్ తో రియాక్ట్ అయ్యి మిథైల్ నైట్రైట్ అనేది ఇస్తుంది. ఈ రియాక్షన్ రాస్తాను. సో మనకు ఇక్కడ ఏం లేదు, ఈ I అనేది ఎలిమినేట్ అయిపోయి మనకు NO2 అనేది అటాక్ అవుతుంది. సో CH3NO2 ప్లస్ NaI. సో మనకు ఇది వచ్చేసి ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, మిథైల్ నైట్రైట్ అనేది ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ నైట్రో అల్కేన్స్. నైట్రో అల్కేన్స్లో ఏం జరుగుతుంది, మనకు హాలోజన్ ఆటమ్ ఈజ్ రిప్లేస్డ్ బై నైట్రో గ్రూప్. NO2 గ్రూప్ని హాలోజన్తో రిప్లేస్ చేయడం. ఓకే, అల్కైల్ హైడైడ్ అయోడోమీథేన్ అనేది సిల్వర్ నైట్రేట్తో రియాక్ట్ అయ్యి మనకు నైట్రో ఈథేన్ అనేది ఇస్తుంది. ఓకే, అయోడోమీథేన్ మనకు ఇక్కడ NO2 ఏదైతే ఉందో మనకు ఇక్కడ ఐని తీసేసి NO2 ఇక్కడ నుంచి ఇక్కడికి అటాచ్ చేయండి. సో మనకు అటాచ్ చేసినప్పుడు నైట్రో ఈథేన్ NO2 అనేది ఫామ్ అయిపోయింది. CH3CH2NO2. సో మనకు ఇక్కడ Ag ప్లస్ AI మిగులుతుంది కదా, AgI సిల్వర్ అయోడైడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ సైనైడ్స్. సైనైడ్స్ అంటే రిప్లేస్మెంట్ ఆఫ్ హాలోజన్ బై CN గ్రూప్ అనమాట. దీన్ని మనం సైనైడ్స్ అంటాం, సానో గ్రూప్. అల్కైల్ హైలైడ్ మనకు అల్కైల్ హైలైడ్ ఇది అయోడోమీథేన్ రియాక్ట్స్ విత్ పొటాషియం సైనైడ్ అండ్ గివ్స్ మిథైల్ సైనైడ్. ఇది కూడా ఈజీ రియాక్షన్ ఉంది కాబట్టి నేను రాసి చూపించట్లేదు. ఓకే, మనకు ఇక్కడ CN ఉంది, CNని Iతో రిప్లేస్ చేయండి. CH3CN అనేది మనకు ఇక్కడ ఫామ్ అయింది. సో మిథైల్ సైనైడ్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఐసోనైట్రైల్ ఆర్ ఐసోసైనైడ్. మనకు రిప్లేస్మెంట్ ఆఫ్ హాలోజన్ బై ఐసోసైనైడ్ గ్రూప్. మనకు ఐసోసైనైడ్ లేకపోతే ఐసోనైట్రైల్ దీన్ని అంటాం ఆర్ సింగిల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్స్, దీన్ని మనం ఐసోసైనైడ్ అని అంటాం. ఓకే, అల్కైల్ హైలైడ్ అంటే ఎగ్జాంపుల్ అయోడోమీథేన్ సిల్వర్ సైనైడ్ రియాక్ట్ అయ్యి మనకు మిథైల్ సైనైడ్ అనేది ఇస్తుంది. ఇక్కడ కూడా ఏం లేదు, ఇక్కడ కూడా ఈజీయే. ఇక్కడ మనకు I అనేది తీసేసి AgI ఫామ్ అవుతుంది. తర్వాత CN గ్రూప్ ఏదైతే ఉందో మనకు ఇక్కడ అటాచ్ అవుతుంది. మీరు డైరెక్ట్ CH3CN రాసినా పర్వాలేదు. ఓకే, కాకపోతే నేను డీటెయిలింగ్ కోసం N ట్రిపుల్ బాండ్ C అనేది రాసిన. ఓకే.